అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 29వ భాగం. రచయిత జంపాని శివగారు. స్వప్న గారికి తల్లిలా ప్రేమగా చూసుకునే అత్తయ్య గుర్తుకొచ్చి తన బాధ భార్గవి గారి ముందు బయట పెట్టలేక వదిన ఇప్పుడే వస్తానని భార్గవి గారి చేయిని తీసి పక్కన పెట్టి బయటికి వెళ్ళిపోతుంది. రాజా ఏమైంది? నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని భార్గవి గారు అడుగుతుంది. రాజశేఖర్ గారు బాధగా లేదక్క, నీ దగ్గర దాచడానికి ఏముందని అంటారు. మరెందుకు స్వప్న ఇప్పుడు బయటకు వెళ్ళింది? తను ఎందుకో బాధగా ఉన్నట్టు అనిపించింది రాజా అని అంటారు. అదేం లేదక్క, కొంచెం పని ఉండి బయటకు వెళ్ళింది అంతే అని చెప్తారు. సరే కానీ మామయ్య వాళ్ళకి కబురు చేశావా అని అడుగుతుంది. అక్క, వాళ్ళు పని మీద వేరే ఊరు వెళ్ళారు అంట, రావడానికి కొన్ని రోజులు టైం పడుతుందని చెప్తారు. రాజా భార్గవి గారు బాధగా, ఏంటో రాజా, అమ్మ నా దగ్గర లేకపోతే నాకు ఎందుకో బాధగా అనిపిస్తోంది. ఒక్కసారి అమ్మని తీసుకొని రావా, అమ్మని చూడాలనిపిస్తోందిరా అని అడుగుతారు. రాజశేఖర్ గారికి భార్గవి గారికి ఏం చెప్పాలో అర్థం కాక, నువ్వు రెస్ట్ తీసుకో అక్క, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వస్తారు. స్వప్న గారు అక్కడ ఏడుస్తూ కనిపించడంతో రాజశేఖర్ గారు స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్న గారి భుజం మీద చేయి వేస్తాడు. రాజశేఖర్ గారి వైపు తిరిగి స్వప్న ఏడుస్తూ, ఏంటండి పాపం వదిన ఏం పాపం చేసిందని ఇప్పుడు వదినకి ఎలా అత్తయ్య గారి గురించి మనం చెప్పాలని అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడుగుతుంది ఏడుస్తూ బాధగా. అదేమో నాకు తెలియదు స్వప్న, కానీ అక్క చాలా బాధపడుతోంది. అమ్మ ఈ టైంలో మనతో ఉంటే ఎంత బాగుండేదో, కానీ అమ్మ అని అప్పటి వరకు రాజశేఖర్ గారు తన ఏడుపుని ఇంకా దాచిపెట్టలేక పెద్దగా ఏడుస్తూ అక్కడికక్కడే కింద కూర్చొని అమ్మ అని పెద్దగా అరుస్తారు. స్వప్న గారికి కూడా బాధగా అనిపించి, ఏమండి ప్లీజ్ మీరు అలా ఏడవకండి, నాకు కూడా ఏడుపు వస్తుంది, ప్లీజ్ మీరు ఇలా ఉంటే వదినకి ఎవరు ధైర్యం చెప్తారని స్వప్న గారు అంటారు. రాజశేఖర్ గారు ఏం చెయ్యాలి స్వప్న, నాకేం అర్థం కావడం లేదు, అమ్మ లేకుండా నేను ఎలా బ్రతకాలి చెప్పు, మమ్మల్ని ఎంత బాగా చూసుకుందని అంటారు. నిజమే అండి, అత్తయ్య గారు నన్ను కూడా కన్న బిడ్డలా చూసుకున్నారు, కానీ ఇప్పుడు అత్తయ్య గారు మన ముందు లేకపోవడం నేనే తట్టుకోలేకపోతున్నాను అంటుంది. రాజశేఖర్ గారు సరే స్వప్న, నువ్వు అక్క దగ్గరే ఉండు, నేను ఒక్కసారైనా చివరి చూపుగా అమ్మని చూసొస్తానని ఆయన ఏడుస్తూ అంటారు. స్వప్న గారికి కూడా బాధగా అనిపించి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన కన్నీళ్ళని తుడుచుకొని భార్గవి గారి దగ్గరికి వెళ్తుంది. రాజశేఖర్ గారు ఇంటికి వెళ్ళి అక్కడున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి దామోదర్ గారి చేత కర్మకాండలు పెట్టిస్తారు. అందరూ స్నానాలు చేసి మళ్ళీ రాజశేఖర్ గారు హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. భార్గవి గారు, స్వప్న ఇటు చూడు, నీ అల్లుడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా, నీకు కూతురు పుడితే దాన్ని వీడికిచ్చే పెళ్లి చేయాలి, నా మేనకోడలు నా ఇంటికే కోడలుగా రావాలని ఆవిడ అంటారు. స్వప్న గారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో తెలియక భార్గవి గారు చెప్పేది వింటూ కొడుతూ ఉంటుంది. భార్గవి గారు కోపంగా, ఏమేం స్వప్న, నేను ఎంత మాట్లాడుతున్నా కనీసం తిరిగి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడట్లేదని అంటుంది. అయ్యో అదేం లేదు దినా, నేనేదో ఆలోచిస్తూ ఉన్నానని అంటుంటే, సరేలే ముందైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని భార్గవి గారికి ఎందుకో చిరాగ్గా అనిపించి స్వప్న గారిని అక్కడి నుంచి పంపించేస్తుంది. కొంచెం సేపటికి రాజశేఖర్ గారు వచ్చి హాస్పిటల్కి స్వప్న గారిని బయట ఉండడం చూసి, ఏమైంది ఇక్కడ ఉన్నావు అని అడుగుతారు. స్వప్న జరిగినంత చెప్పడంతో, సరేలే నువ్వేం బాధపడకు, అక్క సిచ్యువేషన్ అలా ఉంది కదా, ఏం పట్టించుకోకని అంటారు. అయ్యో పర్వాలేదండి, వదిన గురించి నేను అలా ఏమీ అనుకోను, తను బాధలో ఉందని నేను అర్థం చేసుకోగలను అని స్వప్న గారు చెప్పడంతో రాజశేఖర్ గారు భార్గవి గారి దగ్గరికి వెళ్తారు. అలా కొంచెం సేపటి తర్వాత అన్నపూర్ణ గారు ఇంకా రాఘవేంద్ర గారు కూడా భార్గవి గారిని చూడ్డానికి హాస్పిటల్కి వస్తారు. వాళ్ళని అక్కడ చూసిన భార్గవి ఆశ్చర్యంగా, అదేంటి మీరు ఊరు వెళ్ళారంట కదా, రాజా చెప్పాడు అని అంటుంది. వెళ్ళిన పని అయిపోయిందమ్మా, అందుకే మేము మా మనవణ్ణి చూడ్డానికే వచ్చామని అన్నపూర్ణ గారు అంటారు. అవునా అత్తయ్య, ఇదిగోండి మీ మనవణ్ణి, మీ వారసుని ఎత్తుకొని ఆవిడకిస్తుంది. అన్నపూర్ణ గారు బాబుని చేతిలోకి తీసుకొని, అన్నీ మహేంద్ర పోలికలే కదండి అని అంటారు. రాఘవేంద్ర గారు కూడా చూసి, అవును అచ్చం వాళ్ళలాగే ఉన్నాడని అంటారు. వాళ్ళ మాటలకి రాజశేఖర్ గారికి కోపం వస్తున్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా భార్గవి గారి వైపు చూస్తూ ఉంటారు. అలా 2 రోజులు గడిచిపోతే భార్గవిని బయట నిలబెట్టి, అక్క నువ్వు ఇక్కడే ఉండని స్వప్న పిలిచి స్వప్న గారి చేత దిష్టి తీయిస్తారు. భార్గవి గారి ఇంట్లోకి వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తుంది. కానీ పద్మగారు ఎక్కడ పలకనట్టు అనిపించకపోవడంతో, అమ్మ నీకు కూడా నేనంటే కోపం వచ్చిందా, నువ్వు కూడా నేను తప్పు చేశానని అనుకుంటున్నావా, ఎందుకమ్మా నీకు మనవడు పుట్టాడని తెలిసినా కూడా నా దగ్గరికి రాలేదు నువ్వు అని బాధగా అరుస్తుంది. రాజశేఖర్ గారు భార్గవి చేతిలో ఉన్న బాబుని తీసుకొని స్వప్నకిచ్చి, బాబును తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు స్వప్న అని పంపించేస్తారు.
రాజ్యం దామోదరం పక్క నుండి చూస్తూ ఉంటారు. అక్క నీకు ఒక విషయం చెప్పాలి, అది ఏంటంటే అని అంటూ ఉండగా, నువ్వు తప్పుకో రాజా, అసలు అమ్మ ఎక్కడ ఉందో చెప్పు, అమ్మని చూసి చాలా రోజులైంది, నా కొడుకు పుట్టాడని తెలిసినా కానీ నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదని అంటుంది. అక్క అమ్మ గురించే నేను చెప్తున్నా, నీకు అర్థమవుతుందా, ఒకసారి నేను చెప్పేది విను అంటుంటే భార్గవి గారు వినిపించుకోకపోవడంతో రాజ్యం మధ్యలో కలుగు చేసుకుంటూ, ఇంకెక్కడమ్మా, నువ్వు చేసిన నిర్వాకానికి మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోయిందని అంటుంది. భార్గవి గారు కోపంగా రాజ్యం చెంప మీద కొట్టి, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, మా అమ్మ చచ్చిపోవడం ఏంటి, మా అమ్మకి ఏం కాదు, రే రాజా నిజం చెప్పు, అమ్మ నిజంగా చనిపోయిందా, అమ్మ ఎక్కడుందో చెప్పరా అని అంటూ ఎదురుగా ఉన్న గోడ మీద చూస్తుంది. పద్మావతి గారి ఫోటోకి దండ వేసి దీపం పెట్టి ఉండడం చూసి భార్గవి గారు తట్టుకోలేక అక్కడికక్కడే కింద కూర్చొని ఏడుస్తూ, నిజంగా అమ్మ చనిపోయిందా రాజా, మరి నాకెందుకు చెప్పలేదు నువ్వని అంటారు. అక్క ప్లీజ్, నువ్వు ఉన్న కండిషన్కి ఇలా ఏడవడం కరెక్ట్ కాదు, అర్థం చేసుకో, నాన్న ఆరోగ్యం కూడా బాగోలేదు, నువ్వు కూడా ఇలా అయిపోతే నాన్నకి ఇంకా ధైర్యం చెప్పేది ఎవరు, మా పరిస్థితి ఏంటక్క అని రాజశేఖర్ గారు భార్గవి గారికి నచ్చ చెప్తారు. కానీ భార్గవి గారు వినే పొజిషన్ దాటిపోయి అలాగే ఏడుస్తూ స్పృహ కోల్పోతారు ఆవిడ. రాజశేఖర్ గారు కంగారుగా భార్గవి గారిని రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ బెడ్ పైన పడుకోబెట్టి డాక్టర్ గారికి ఫోన్ చేస్తారు. డాక్టర్ వచ్చి భార్గవి గారిని చెక్ చేసి తనకి స్ట్రెస్ ఇవ్వకండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. రాజశేఖర్ గారు అన్ని విధాలా నలిగిపోతూ, అక్క పరిస్థితి ఏం బాగాలేదు, కనీసం ఒక్కసారైనా మహేంద్రని కలిసి చెప్పాలని, అమ్మ చనిపోయిందని తెలిసి కూడా వాడు ఎలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాకు అర్థం కావట్లేదు, ఒక్కసారైనా వెళ్ళి మహేంద్రని కలిసి రావాలని మహేంద్ర దగ్గరికి బయలుదేరుతాడు. గెస్ట్ హౌస్లో ఆ అమ్మాయితో సంతోషంగా ఉంటున్న మహేంద్ర దగ్గరికి రాజశేఖర్ గారు వెళ్ళి మహేంద్ర అని పిలుస్తారు. మహేంద్ర అక్కడికి వచ్చి రాజశేఖర్ గారు ఎందుకు ఇక్కడికి వచ్చారని అసహనంగా అంటాడు. రాజశేఖర్ గారు కోపంగా, మహేంద్ర నువ్వు అసలు మనిషివేనా, మా అమ్మ చనిపోయిందని తెలిసి కూడా నీకు బాధ అనిపించలేదా, మా అమ్మ నిన్ను మాకంటే కూడా ఎక్కువగా చూసుకుంది కదా, తన బిడ్డతో సమానంగా నిన్ను పెంచింది, మరెందుకురా మాకు ఇలాంటి ద్రోహం చేశావు, అక్క గురించి తెలుసుకున్నావా, అసలు అక్క పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా, అక్క గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించరా, తనకిప్పుడు నీ అవసరం అని రాజశేఖర్ గారు బదులాడుతూ ఉంటారు మహేంద్ర గారిని. మహేంద్ర గారు కోపంగా, అయితే ఇప్పుడు ఏంటి, మీ అక్క చచ్చినా కూడా నేను తనతో ఉండాలని అనుకోవటం లేదు, తను నాకు చేసిన ద్రోహం అలాంటిది, మరి అలాంటి దాన్ని నేను నా భార్యగా అస్సలు ఒప్పుకోను, తను నా దృష్టిలో ఎప్పుడూ కూడా చచ్చిపోయింది దాంతోనే సమానం అని మహేంద్ర గారు కోపంగా అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నుంచి మర్యాదగా బయటకు వెళ్ళు, లేదంటే మెడపట్టుకొని బయటకు గెంటాల్సి వస్తుందని అంటుంది. ఇదంతా నీ వల్లేనే, సీతారాముల్లా కాపురం చేసుకుంటున్న మా అక్క కాపురంలోకి వచ్చి వాళ్ళనిద్దరినీ విడదీశావు, నువ్వు బతికుండగానికి అసలు వీల్లేదని ఆ అమ్మాయి గొంతు పట్టుకుంటాడు. మహేంద్ర గారు కోపంగా రాజశేఖర్ గారిని దూరం జరిపి ఆయన చెంప మీద కొట్టి, ఇంకోసారి తనను ముట్టుకున్నావంటే మర్యాద దక్కదు, అసలు ఎవడ్రా నువ్వు నా భార్యను కొట్టడానికి అని అంటారు. రాజశేఖర్ గారు కోపంగా చూస్తూ, చూడు మహేంద్ర, ఇదే నీ పతనానికి నాంది, ఈ ఒళ్ళమ్ముకునే దానికోసం మహాలక్ష్మి లాంటి మా అక్కని కాదని తనని అవమానించి బాధ పెట్టావు, ఇదే నీ నాశనానికి కారణమని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహేంద్ర గారు ఆలోచిస్తూ, ఏంటి వీడు దీని గురించి ఇంతలా చెప్తున్నాడంటే నేనేమైనా తొందరపడ్డానా అని ఆలోచిస్తూ వెంటనే నరేష్ మాటల్ని గుర్తుకొచ్చి, అలాంటి దానికోసం నేను ఆలోచించడం ఏంటి అని అక్కడున్న అమ్మాయిని దగ్గరికి తీసుకుంటాడు మహేంద్ర గారు. రాజశేఖర్ గారి ఇంటికి వెళ్ళి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆవేశంగా ఉంటాడు. స్వప్న రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చి, ఏమైందండి, అన్నయ్య గారిని కలిశారా, ఏమన్నారు అని అడగటంతో రాజశేఖర్ గారు జరిగిందంతా కూడా ఆవిడతో చెప్తారు. ఎందుకండి అన్నయ్య గారు ఇలా చేస్తున్నారు, అసలు వదినని అంతలా ఎందుకు అయినా అనుమానిస్తున్నారు, అంత ప్రేమించిన వాడు ఇప్పుడు తనని ఎందుకు ఇంతగా అనుమానిస్తున్నాడని అనుకుంటుంది. ఇంతలో భార్గవి గారు లేచి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటారు. రాజశేఖర్ గారు భార్గవి గారి దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు ఇలా ఏడిస్తే బాబుని ఎవరు చూసుకుంటారు, నాన్నగారి పరిస్థితి చూసావు కదా, ఆయన ఎంతలా బాధపడుతున్నారో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే తట్టుకునే శక్తి నాకు లేదు, అర్థం చేసుకో అక్క ప్లీజ్ అని రాజశేఖర్ గారు తన బాధనంతా కూడా అణిచిపెట్టుకొని భార్గవి గారికి చెప్తారు. భార్గవి గారు ఏడుస్తూ, నేను ఏ తప్పు చేయలేదు రాజా, కానీ అమ్మకి ఇలా అయిందంటే దానికి కారణం నేనే కదా, నా వల్లే అమ్మ ఇలా అని ఏడుస్తూ ఉంటుంది, ప్లీజ్ అక్క నువ్వు అలా ఏడిస్తే నేను చూడలేనని అంటారు. భార్గవి గారు, నేను ఈ పరిస్థితిలో ఉన్నా కూడా మీ బావకి నా మీద కనికరం కరగలేదు కదరా, నేనేం తక్కువ చేయలేదురా అని చెప్తున్నా కూడా ఆయన నమ్మట్లేదు, పైగా
వేరొక ఆమెతో చూసిన మహేంద్ర గారిని ఊహించుకుంటూ ఆవిడ ఇంకా చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. అక్క, నువ్వు రెస్ట్ తీసుకో, బాబుకి పాలివ్వు, నేను నీతో మళ్ళీ మాట్లాడతానని స్వప్నం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజశేఖర్ గారు. రాజ్యం ఇంట్లో జరిగేదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఇలాగే జరగాలి, కానీ నాకు మాత్రం డబ్బే ముఖ్యం అనుకుంటూ ఉంటుంది. దామోదర్ కొంచెం బాధపడిన ఆస్తి వస్తుందన్న సంతోషంతో అతని కన్న తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా డబ్బు మోజులో భార్యతో చెప్పింది వింటుంటాడు. కొన్ని రోజులకి భార్గవి గారికి పురుడు స్నానం చేయించి బాబుకి పేరు పెడతారు. ఆ కార్యక్రమానికి కూడా మహేంద్ర గారు రాకపోవడంతో భార్గవి గారి మనసు ఇంకా గాయపడుతుంది. భార్గవి గారు విక్రమాదిత్య అని బాబుకి పేరు పెట్టి కనీసం నీ కోసం కూడా మీ నాన్న రాలేదు కదరా, ఎందుకురా మన జీవితం ఇలా అయిపోయిందని బాధగా ఆవిడ మనసులోనే అనుకుంటూ విక్రమ్లోనే మహేంద్ర గారిని చూసుకుంటూ ఉంటారు. అలా 6 నెలలు గడిచిపోవడంతో విక్రమ్కి అన్నప్రాసన రోజు వస్తుంది. కానీ మహేంద్ర గారు దానికి కూడా రాకపోవడంతో భార్గవి గారు ఇంకా చేసేదేం లేక ఊర్లో అందరినీ పిలిచి తన కొడుక్కి అంగరంగ వైభవంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని జరిపిస్తారు. మహేంద్ర గారు కనీసం తన ఉనికి కూడా పట్టకుండా ఉండిపోతాడు. మధుసూదన్ గారికి దామోదర్ వాళ్ళు చేసిన పని గురించి రాజ్యం దామోదర్ మాట్లాడుకుంటుంటే ఆయన చాటుగా వింటారు. ఆయన లాయర్ని పిలిచి తన ఆస్తిలో సగం విక్రమ్ పేరు మీద, మిగతా ఆస్తి రాజశేఖర్ గారికి పుట్టే వారసులకి రాసిపెట్టి ఆయన ఇంక కొన్నాళ్ళకి కాలం చేస్తారు. రాజ్యం మాత్రం ఉన్న ఇద్దరు కూడా పోయారు. ఇంకా మిగిలింది ఈ రాజశేఖర్ ఇంకా తన భార్య. వీళ్ళని కూడా పోతే నాకు ఆస్తి దక్కించుకోవడం చిటుకులో పని అనుకుంటూ ఉంటుంది. అలా 2 సంవత్సరాలకు స్వప్న గారు నెల తప్పడంతో సంధ్య పుడుతుంది. రాజశేఖర్ గారు భార్య బిడ్డలను పుట్టిన నుంచి తీసుకొస్తూ ఉంటారు. ఇంతలో దామోదర్ వాళ్ళు ఒక లారీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వచ్చే దారిలో యాక్సిడెంట్ చేసించే విధంగా చేస్తారు. ఆ యాక్సిడెంట్లో రాజశేఖర్ గారు, స్వప్న గారు చనిపోతారు. సంధ్య ఒంటరిగా అక్కడే అనాథగా పెరుగుతుంది. మహేంద్ర గారితో ఉన్న అమ్మాయికి ఫోన్ చేసి నరేష్ నిన్నొక చోట కలవాలని అక్కడికి రమ్మని పిలుస్తాడు. ఆ అమ్మాయి నరేష్ ఫోన్ చేయడంతో ఆగ మేఘాల మీద అక్కడికి చేరుకుంటుంది. కానీ ఆ అమ్మాయి గమనించని విషయం ఏంటంటే మహేంద్ర గారు కూడా అమ్మాయి వెనకే ఫాలో అవుతూ ఉండడం. అక్కడికి రాజ్యం ఇంకా దామోదర్, నరేష్ వచ్చి ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. చెప్పండి, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారని ఆ అమ్మాయి అడుగుతుంది. రాజ్యం కోపంగా లలిత చెంప మీద కొట్టి, నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, ఆస్తి గురించి వాడి అమ్మ నాన్న దగ్గర అడగమన్నాను, అది అడిగావా? లేదు, వాడితో ఉండటం కోసం నిన్ను అక్కడికి పంపించలేదు అని అంటుంది. లలిత నీళ్లు నములుతూ అది కాదని ఏదో చెప్పబోతూ ఉండటంలో నరేష్, నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోకుండా అయినా ఉండాల్సిందని అంటారు. మహేంద్ర గారు వచ్చి వింటూ, అంటే దీనికి ముందే పెళ్ళయిందా, మరెందుకు ఇది ఇలా చేసిందని ఆలోచిస్తూ వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటారు. భార్గవి లాంటి అమ్మాయి మీద నింద వేయడం కోసం వీడిని అక్కడికి పంపించాను, కానీ వీడు తనని లొంగ తీసుకోవడం కాదు కదా, తన చిటికెన వేలు కూడా తాకలేదు. అలాంటి భార్గవిని మేము ఈ రోజున ఏమీ లేని అనాథను చేశాం. నీ గురించి ఇంకెలా చేస్తామో ఆలోచించుకో అని రాజ్యం వార్నింగ్ ఇస్తుంది. అంటే ఇందులో భార్గవి తప్పు ఏమీ లేదా, నేనే ఏదో తప్పు చేసిందని భ్రమపడి తనని బాధ పెట్టాను, నాకు బుద్ధి లేదని ఆయనే కొట్టుకుంటూ ఒక్కసారి నా భార్గవిని కలవాలని వెళ్తాడు. కానీ అక్కడ నరేష్ మహేంద్ర గారిని చూసి వెనక నుంచే తనకి ఏదో చేసినట్టుగా ఇంజెక్షన్ మందు చేస్తాడు. రాజ్యం కంగారుగా, ఏంట్రా అది, ఏం చేస్తున్నావు అని అడిగితే, అదేం లేదు లేక, ఇది ఒక డ్రగ్ లాంటిది, దీన్ని యూజ్ చేస్తే కోరికలు ఎక్కువ అవుతాయి, ఆ కోరికల కోసం వీడు ఎంతకైనా తెగిస్తాడు, ఇప్పుడు దీని చేత ఆస్తిని మనం దక్కించుకోవాలని అంటాడు. మహేంద్ర గారు ఆ మాటలు విని అక్కడి నుంచి ఫాస్ట్గా భార్గవి గారి దగ్గరికి వెళ్తాడు. భార్గవి గారు సంధ్యని నిద్రపుచ్చి విక్రమ్కి అన్నం పెట్టి ఆడిస్తూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన మహేంద్రని చూసి ఆశ్చర్యంగా లేచి నిలబడుతుంది. కానీ అంతలోనే కోపంగా మారిపోయి భార్గవి గారు ఏం మాట్లాడకుండా విక్రమ్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళబోయేంతలో మహేంద్ర గారు భార్గవి గారు చేయి పట్టుకొని ఆపేస్తారు. నా చెయ్యి వదులు మహేంద్ర అని భార్గవి గారు ఎంత బెదిరిస్తున్నా కూడా ఆవిడ చెయ్యి వదలకుండా విక్రమ్ని కిందకు దించేసి భార్గవి గారిని అక్కడే ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళి లాక్ చేస్తారు. భార్గవి గారు కోపంగా మహేంద్ర గారి చెంప మీద కొట్టి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా, అసలు ఎవరు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, నేను మంచిదాన్ని కాదు అన్నారు కదా, నా బుద్ధి మంచిది కాదన్నారు కదా, అసలు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి నీకు అని భార్గవి గారు అరుస్తూ ఉంటారు. మహేంద్ర గారు భార్గవి మాటలు ఏమీ పట్టించుకోకుండా తన బాడీలోకి ఎక్కువ మోతాదులో ఇచ్చిన డ్రగ్ వల్ల ఆయన మైండ్ ఏమీ పనిచేయకుండా ఆవిడ మాటలు పట్టించుకోకుండా భార్గవి గారిని హత్తుకుంటారు. భార్గవి గారు అసహ్యంగా మహేంద్ర గారిని దూరం నెడుతున్నా మహేంద్ర గారు అది ఏమాత్రం పట్టించుకోకుండా భార్గవి గారిని ఇంకా తనలోకి లాక్కుంటూ ఉంటారు. అదంతా కూడా అప్పుడే అక్కడికి వచ్చిన నరేష్
రాజ్యం వాళ్ళు లోపల భార్గవి ఇంకా అలా మహేంద్ర ఉండడం చూసి కోపంగా మారిపోతారు. రాజ్యం నరేష్ దగ్గరికి వచ్చి అతని చెంప మీద కొట్టి, నువ్వు ఇచ్చిన మత్తు మందు వల్ల వాళ్ళిద్దరూ ఇక్కడ ఒకటైపోతే ఈ ఆస్తి మనకి దక్కదురా, నీకు అర్థమవుతుందా అని రాజ్యం అంటుంది. నరేష్ కోపంగా, అక్క ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నన్ను ఎందుకు కొట్టావు, అర్థమవుతుందా అని, ఈ ఆస్తి రాకపోతే ఏంటి, ఆ రాఘవేంద్రరావు ఆస్తి మాత్రం మనకే కదా వస్తుందని క్రూరంగా అంటాడు. రాజ్యం ఆశ్చర్యంగా, ఏం చేశావురా నువ్వు అని అడుగుతుంది. నేనేం చేశానో ముందు ముందు నీకే తెలుస్తుందని నరేష్ చెప్పేసి రాఘవేంద్రరావు గారు ఇంకా అన్నపూర్ణ గారిని కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్కి వెళ్ళి చూస్తాడు. నరేష్ అక్కడికి వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పటికే రాఘవేంద్రరావు గారు అన్నపూర్ణ గారు చనిపోయి ఉంటారు. ఇది ఎలా జరిగిందని అక్కడ కాపలాకి పెట్టిన మనిషిని అడుగుతాడు. అదే బాబు గారు, మీరు వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దన్నారు కదా, వాళ్ళని కిడ్నాప్ చేసి 3 రోజులు అవుతోంది, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు కూడా మేము ఇవ్వకపోవడంతో ఇలా జరిగిందని చెప్తాడు అక్కడున్న వ్యక్తి. నరేష్ కోపంగా, వీడి వల్ల ఆస్తి కూడా దక్కకుండా పోయిందని అసహనంగా అనుకుంటూ, సరే వీళ్ళని ఎవరికీ తెలియకుండా కప్పెట్టేసేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నరేష్. మహేంద్ర గారు భార్గవి గారితో ప్రవర్తించే తీరుకి ఆవిడికి మనసు పూర్తిగా విరక్తిగా మారిపోతుంది. ఆ రాత్రంతా కూడా మహేంద్ర గారు భార్గవి గారిని అస్సలు వదలకుండా తనని శారీరకంగా అనుభవిస్తూనే ఉంటాడు. కానీ భార్గవి గారు మాత్రం తను స్పృహ కోల్పోయి ఉంటుంది. మార్నింగ్ మహేంద్ర గారికి మెలకు వచ్చి చుట్టూ చూస్తూ భార్గవి గారిని చూస్తూ ఆశ్చర్యపోతాడు. ఈయన జరిగింది మొత్తం అతనికి గుర్తు తెచ్చుకొని, నన్ను క్షమించు భార్గవి అని అంటారు. కానీ భార్గవి గారికి ఎలాంటి కదలిక లేకపోవడంతో మహేంద్ర ఆశ్చర్యంగా తన బట్టలు వేసుకొని భార్గవి గారికి కూడా తనకి వచ్చినట్టుగా చీర కట్టేసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ అక్కడికి వచ్చి భార్గవి గారిని చెక్ చేసి మహేంద్ర గారిని కోపంగా చూస్తూ, అసలు నువ్వు మనిషివేనా, తను ఇప్పటికే ఎంతో బాధలో ఉంది, ఒకప్పుడు మీరు చేసిన మోసం తల్లిని పోగొట్టుకుని ఇంకా అన్నా వదినలు కూడా లేకుండా బ్రతుకుతుంది, ఇప్పుడు ఇంకా తన జీవితంతో ఎందుకు ఇలా చేస్తున్నారు మహేంద్ర, కొంచెమైనా ఆలోచిస్తున్నారా మీరని డాక్టర్ మాట్లాడుతుంది. మహేంద్ర గారు కనీసం ఆవిడికి సమాధానం కూడా ఇవ్వకుండా భార్గవి గారి వైపే చూస్తూ ఉంటారు. ఇక నుంచి ఎలా తప్పించుకోవాలి, భార్గవిని ఎలా కాపాడుకోవాలని అనుకుంటూ ఆలోచనలో ఉన్న మహేంద్రకి ఫోన్ కాల్ వస్తుంది. మహేంద్ర గారు ఆ కాల్ లిఫ్ట్ చేసి అవతల వైపు వాళ్ళు చెప్పింది విని ఏడుస్తూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతాడు. పొలాల మధ్య రాఘవేంద్రరావు అన్నపూర్ణ గారి శవాలని పూడ్చిపెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండగా అది చూసి అక్కడికి పరుగున వెళ్ళి దానిని ఆపుతారు మహేంద్ర గారు. అప్పటికే వాళ్ళు చనిపోయి ఉండటం చూసిన మహేంద్ర గారు వాళ్ళ అమ్మ నాన్నలను చూసి బోరున విలిపిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, ఇది ఎవరు చేశారా, ఎవరు మీతో చేయించిందని కొడుతూ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు భయపడి నరేష్ ఇంకా రాజ్యం వాళ్ళు మా చేతిలా చేయించారని చెప్తారు. ఆ మాటలు విన్న మహేంద్ర పట్టరానంత కోపం వచ్చేస్తుంది. కానీ ఎదురుగా తన అమ్మ నాన్న శవాలను చూసి ఏడుస్తూ, అందరూ ఎందుకమ్మా ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి, ఎందుకో మిమ్మల్ని మాకు ఇలా దూరం చేస్తున్నారని అక్కడి నుంచి వెళ్ళి ఆ రాజ్యం వాళ్ళని చంపాలని అనుకొని అక్కడి నుంచి రాజ్యం వాళ్ళు ఉన్న పొలం దగ్గరికి వెళ్తారు. మహేంద్ర వెనకే ఫాలో అవుతున్న నరేష్ కూడా మహేంద్రని వెనుక నుంచి పొడుస్తాడు. మహేంద్ర అమ్మ అని అరుస్తూ వెనక తిరిగి నరేష్ని చూసి నరేష్ గొంతు పట్టుకుంటాడు. కానీ నరేష్ ఇంకోసారి ముందుకు తిరిగి ఉన్న మహేంద్ర కడుపులో పొడుస్తాడు. మహేంద్ర గారికి కళ్ళు బైర్లు కమ్ముతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు మా అక్కని నన్ను చంపేది, ఇది విషం పూసిన కత్తి, నువ్వు ఇంకా ఎంతోసేపు బ్రతకలేవని నరేష్ మహేంద్ర కడుపులో పొడుస్తూ ఉంటాడు. మహేంద్రకి ఆ నిమిషం తాను ఎంతో తప్పు చేశాడో గుర్తుకొచ్చి భార్గవి గారిని మనసులోనే క్షమించమని అడుగుతూ ఆమెని గుర్తు చేసుకుంటూ, నీ విషయంలో నేను చేసిన దానికి నాకు ఇది తగిన శాస్తి దొరికింది భార్గవి, నేను ఎప్పుడైతే నువ్వు ఏ తప్పు చేయలేదని నన్ను బ్రతిమలాడినా కూడా నేను నీ మాటలు వినిపించుకోకుండా ఒక నీచురాలతో సంబంధం పెట్టుకొని నిప్పులాంటి నిన్ను అవమానించాను, అప్పుడే నాకు ఇలా జరగాల్సింది, కానీ కాలం ఇన్ని రోజులు ఆగింది అని అనుకుంటూ చివరిసారిగా భార్గవిని మనసారా తలుచుకుంటూ కన్ను మూస్తాడు. నరేష్ ఇంటికి వెళ్ళి భార్గవిని చూస్తాడు. భార్గవి అప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. ఇంట్లో ముందే రాజ్యం వాళ్ళు సంధ్యని తీసుకుని వాళ్ళ ప్లాన్ ప్రకారమే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నరేష్ అక్కడికి వచ్చి, ఏంటి భార్గవి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. భార్గవి గారు నరేష్ వైపే కోపంగా చూస్తూ, చూడు నీ వల్లే నా జీవితం ఇలా అయ్యింది, ఇంకా ఎందుకు మా జీవితంలోకి వస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదని, మీ అక్కతో ఏదైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడుకో అని భార్గవి గారు అంటారు. అయ్యో పిచ్చి భార్గవి, నేను వచ్చింది నీకోసం, ఇంకా నేను సొంతం చేసుకోవడమే మిగిలింది, ఇంక ఈ ఆస్తి అంటావా అది ఎటు మాకే వస్తుంది, ఇంకా ఎవరు ఉన్నారని ఈ ఆస్తి వేరొకరికి వెళ్ళడానికి అని క్రూరంగా నవ్వుతూ అంటాడు. భార్గవి గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకేమైనా అర్థమవుతుందా, ఆస్తి ఏంటి, ఇప్పుడు ఆస్తి గురించి ఎవరు మాట్లాడారు నీతో అని అంటుంది ఆవిడ. అయ్యో పిచ్చి భార్గవి, నీకు ఇంకా ఏమీ
తెలియదా మీ అన్న వదినలను చంపింది, ఇంకా మీ అత్త మామల్ని చంపింది నీ తల్లి చావుకి కూడా కారణం నేనే అని అంటాడు నరేష్. కథ ఇంకా ఉంది. మరి మహేంద్ర గారికి చనిపోయే ముందు నిజం తెలిసింది. మరి భార్గవి గారికి మహేంద్ర గారు చనిపోయారని నిజం తెలుస్తుందా? ఇదంతా రాజ్యం నరేష్ల కుట్ర అని ఆమె తెలుసుకుంటుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.